పవన్ పవన్ ఏంటే ఇన్నిసార్లు పిలుస్తున్నాను పలకవేంటి? ఓ పిలిచావా? అరిచావా అనుకున్నా. నీకెన్నిసార్లు చెప్పాలి ఏమైనా చేసుకుంటే మొత్తం ఇల్లంతా క్లీన్ చేయాలని? నేను వంట చేసుకోవాలి, ఫస్ట్ ఇదంతా క్లీన్ చేయి. చూడు ఎలా ఉందో. ఈ రోజు మూడు లేదు కానీ ఒకసారి నువ్వు కనిచ్చేసి. అర్థం కాలేదు, నేను క్లీన్ చేయాలా? ఛాన్సే లేదు. సరే అయితే మురళి అంకుల్ కాల్ చేసి నువ్వు ఇలా రిలేషన్లో ఉన్నావు అని చెప్పేస్తాలే. ఆ? ఇప్పుడు పేరెంట్స్ని ఎందుకు లాగుతున్నావు? కాదా, నేను కూడా అదే అడుగుతున్నా. మా అమ్మకి నేను తాగిన విషయం ఎందుకు కాల్ చేసి చెప్పావు? ఏదో కోపంలో చెప్పేశాను. కోపంలో చేసావా? సరే అయితే నేను కూడా బాధలో మీ బాబుకి కాల్ చేసి మొత్తం చెప్పేస్తా. వద్దు వద్దు, ప్లీజ్ 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 ప్లీజ్, సారీ సారీ. నువ్వేం చెప్పినా చేస్తా. ఏంటమ్మా? నువ్వు ఏం చెప్పినా చేస్తా. ఆహా, వినడానికి ఎంత వినసొంపుకుంది. సరే అయితే డిన్నర్కి చికెన్ బిర్యానీ, చికెన్ ఫ్రై రెడీ చేసి. ఎలా తింటున్నాడు దున్నపోతులు. ఛే. నీకుంది చెప్తే బాగా ఈ చేతిలో దొరికిపోయాను చూడు. పవన్ పవన్, ఏ ఏంటే? జిమ్కి వెళ్తున్నా, డోర్ లాక్ వేసుకోవా? ఏదో మైసూర్ ప్యాలెస్, మళ్ళీ దీనికి లాక్ అయ్యటం. అవును, మా ఇల్లు మాకు మైసూర్ ప్యాలెస్ కంటే ఎక్కువ. అరుస్తున్నావు అంటే మీ అంబానీ గురించి మీ బాబుకి చెప్పనా? మన దగ్గర వేసేలా వస్తే వార్ వన్ సైడ్ అయిపోద్ది. మిస్ మేఘ్నా, ఏంటి? అది మౌనితో మీటింగ్ అరేంజ్ చేయాలి. నేనెందుకు చేస్తా? గొడవ నీ వల్ల కదా అయింది. మరి అబద్ధాలు చెప్పేది నువ్వే కదా. డీటెయిలింగ్ వద్దమ్మా, నేను స్టార్ట్ చేశాను అనుకో. వద్దులే, మరి మీటింగ్ చేస్తా. నువ్వు బంగారం మేఘ్నా. నా కర్మ రా, నా కర్మ. గొడవలు పెట్టడం ఎందుకో, కలపడం ఎందుకో. అమ్మ బంగారు తల్లి, నేను తీస్తానమ్మా. అసలే లేడీ డ్రైవర్, నమ్మకాలు లేవు. రే పవన్, రేయ్ నువ్వేంట్రా ఇక్కడ? అది నేను నిన్ను అడగాలరా. అయినా నువ్వేంటి ఇక్కడ? ఎప్పుడొచ్చావు హైదరాబాద్కి? మొన్నే వచ్చారా. ఇప్పుడు నేను టీసీఎస్లో జాబ్ చేస్తున్నా. టీసీఎస్లోనా? ఎక్కడ్రా? ఉందిలేరా, ఇప్పుడు చెప్పరా. అదేరా మన అమీర్పేటలో. అమీర్పేటలోనా? అమీర్పేటలో టీసీఎస్ ఎక్కడ ఉందిరా? ఉందిలేరా. రే నువ్వు హైదరాబాద్ కొత్త కదరా,
అందుకే కన్ఫ్యూజ్ అయినట్టున్నావులే. ఇంతకీ ఎక్కడ ఉంటున్నావు? ఇక్కడేరా పైన 3rd ఫ్లోర్లో. ఓ అవునా. ఇంతకీ ఈ అమ్మాయి ఎవర్రా? అంటే నువ్వు అమ్మాయిలతో ఉంటున్నావా? ఊర్లో మౌనిక, ఇక్కడేమో ఈ అమ్మాయి. కానీ రేయ్ రా, ఈమె మన రవిగాడి గర్ల్ ఫ్రెండ్ రా. ఓ అవునా. ఆ, ఓకే ఓకే సరేలేరా, ఓకేరా. కలుద్దాం. బాయ్. కలుద్దాం మరి. హాయ్. ఎవరన్నా వస్తున్నారా? మేఘ్నా రాలేదా? దాని బాయ్ ఫ్రెండ్ పెద్ద టార్చర్ గాడే బాబు, ఆని కలవడానికి వెళ్ళింది. ఓ అవునా. మొన్న ఏమైందో తెలుసా? ఏమైంది? మేఘ్నా సూసైడ్ చేసుకోబోయింది. అవునా? నేను కానీ లేకపోతే అంతే. అయ్యో ఎందుకలా? అందరు నాలా మంచోళ్ళు ఉండరు కదే. అబ్బచ్చా. ఏంటే నువ్వు ఆ మాత్రం నమ్మకం లేకుండా? నాతో మామూలుగా ఉండదు. అబ్బా. నాలాంటి ఫ్రెండ్ దొరకడం నీకు అదృష్టమే. ఎక్కడో పుణ్యం చేసుకొని ఉండాలి. నీకు ఇప్పుడు అర్థం అవ్వదులే. హలో. అరే మావా, ఎలా ఉన్నారా? బాగున్నా. నువ్వెలా ఉన్నావురా? ఇంకేంటి విశేషాలు? నేను బాగానే ఉన్నా లేరా. నువ్వు వెళ్ళిపోయాక గౌరీగాడు ఫుల్ రెచ్చిపోతున్నాడు రా. ఏరా, ఏమైంది? ఏం చేస్తున్నాడు? అరే అవసరానికి వచ్చే వాళ్ళని అవకాశంగా తీసుకొని వడ్డీ ఎంత పడితే అంత చెప్తున్నారు రా. అవునా? పోనీలేరా, వాడి పాపన వాడే పోతాడు. రేయ్ నువ్వు రేపుడు వస్తున్నావురా? ఏమోరా, ఇప్పట్లో అయితే వచ్చేలా లేను. ఇంకేంటి నీ సంగతి ఏంటి? ఏం చేస్తున్నావు? ఏం చెప్పమంటావురా, నువ్వు ఉన్నప్పుడే అలా గడిచిపోయేది. ఏమైందిరా? ఎందుకలా మాట్లాడుతున్నావు? అక్కడంతా బాగానే ఉందా? అసలు ఇంతకేం పని చేస్తున్నావు? ఇప్పుడు నేను ట్రాక్టర్ పనికి వెళ్తున్నాను రా. అది సరిపోగా మా నాన్న ఇంట్లో తాగొచ్చి ఇంట్లో సామాన్లు అన్నీ అమ్మేసి తాగుతున్నాడు. నేనైనా హైదరాబాద్ వద్దామనుకున్నా కానీ నాకు వచ్చే చదువుకి అక్కడ కూడా కూలి పని ఇస్తారా. నీకేమో అలా, ఇక్కడ దీని టార్చర్ తట్టుకోలేకపోతున్నాను రా బాబు. ఎవర్రా ఆ పిశాచేనా? అవునరా బాబు, ఇలా ఫ్యామిలీ పెద్ద మిలిటరీ ఫ్యామిలీలా ఉంది. ఇక్కడ ఎవరికి మనస్సాక్షి కూడా లేదు. ఇంతకీ ఆ మౌనిక ఎలా ఉందిరా? బాగానే ఉందిరా. దానికే ఏదో జాబ్ ఇంటర్వ్యూ కోసం తిరుగుతుంది. ఎలా అయినా జాబ్ కొట్టాలంటుంది. ఏమో మరి చూడాలి ఏమవుతుందో. అవునా? వాళ్ళ నాన్న దానికోసం ఏమో సంబంధాలు చూస్తున్నానంట, మా అమ్మ చెప్పింది. అదేంటి? ఇంత పెద్ద విషయం నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు. దానికైనా తెలుసో లేదో. అంతేలే. సరే నేనుంటా. సరే నేను మళ్ళీ చేస్తారా. ఏమోయ్, ఆకలి దంచేస్తుంది. ఏంటి స్పెషల్ ఇవ్వాలా? చికెన్ బిర్యానీ చేశానండి. ఓ అవునా, పట్టుకొచ్చే కుమ్మేద్దాం. వస్తున్నా. రా రా. వాసనగా సగం కడుపు నిండిపోయింది. చాలు కూర్చో తిందాం. బిర్యానీ చేయాలంటే నీ తర్వాత ఎవరైనా సూపరే. ఏవండి, ఏంటే అడుగు. మీరు కూడా ఒకసారి వాడికి కాల్ చేసి మాట్లాడొచ్చు కదండి. వాడేమన్నా అడవిలో ఉంటున్నాడా? ఆయన రోజు నువ్వు మాట్లాడుతూనే ఉన్నావుగా, నేను మాట్లాడడానికి ఉంది కొత్తగా? బిర్యానీ చేసినప్పుడే అర్థం చేసుకోవాల్సింది నువ్వు ఆ టాపిక్ ఎత్తావని. చూడు లక్ష్మి, జీవితంలో వాడికి బరువు బాధ్యత తెలిస్తేనే ముందుకెళ్తాడు. అర్థమైందా? తిను. ఆ మట్టి బుర్ర వేసుకుని ఆలోచించి చాలు గాని తిను. ఏ మాటకా మాట, బిర్యానీ బాగుంది. ఏమైంది? చెప్తా దీనికి. అశోక్ ఎవరే? ఫ్రెండ్. ఏ ఫ్రెండ్?
కాలేజ్ ఫ్రెండ్. కాలేజ్ ఫ్రెండ్తో నైట్ 12 వరకు చాటింగ్ అంటే నేనేదో క్యాజువల్ గా మాట్లాడాను రా. క్యాజువల్గా మాట్లాడడానికి వాడేమో నీ బాయ్ ఫ్రెండా? ఏ నీకు నేను ఒక్కడే సరిపోనా? కార్తీక్ మాటలు తిన్నంగా రాను. ఓహో, డామినేషన్. సరే మేఘనా, ఒకసారి నీ ఫోన్ ఎందుకు? ఇయ్య మేఘనా. వదులు కార్తీక్, ఇవ్వు. అందరూ చూస్తున్నారు. వదులు ఇవ్వమన్నానా? వదులు కార్తీక్. ఇవ్వు. ఛీ! మేఘనా, శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద హరి గోవింద. చెప్పరా. హలో 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 రేయ్, నేను మాట్లాడి వినిపిస్తుందా? హలో సరే ఒక నిమిషం ఉండు, నేను బయటకు వస్తున్నాను. హలో హలో ఎరా, హలో వినిపిస్తుందా? వినిపిస్తుంది. ఎలా ఉన్నావురా? మేం బాగున్నాం రా. నువ్వెలా ఉన్నావు? బాగున్నాను రా. అవును, మీరు హైదరాబాద్కి వచ్చారా? లేదురా, ఇంకా ఇంకో వారం రోజులు పడుతుందట. తెలిసిందే కదా, ల్యాండ్ లిటిగేషన్స్. రేయ్, మా వాడి జాబ్ గురించి ఏమైనా చూసావా? రేయ్, వాడి రెజ్యూమే నాకు తెలిసిన వాళ్ళందరికీ పంపించాను. ఇంటర్వ్యూ ఏదైనా ఉంటే వాళ్ళు వాడికే కాల్ చేస్తానన్నారు. నువ్వేం టెన్షన్ పడకుండా ప్రశాంతంగా ఉండు. థ్యాంక్ యూ రా. రేయ్, వాడు నా కొడుకులాంటి వాడే కదా, నువ్వు ఎక్కువ ఆలోచించుకో. వాడి బాధ్యత నాది. సరే. ఇంతకీ చెల్లెమెక్కడరా? ఇక్కడే ఉంది, పిలుస్తా. నాకు లక్ష్మి, లక్ష్మి. ఏంటండి? మురళినితో మాట్లాడతాడంట, మాట్లాడు. అన్నయ్య, ఎలా ఉన్నావమ్మా? బాగున్నానన్నయ్య. మీరెలా ఉన్నారు? నేను బాగున్నానమ్మా. వదిన పిల్లలంతా బాగున్నారా అన్నయ్య? అందరూ బాగున్నారు. చెప్పరా. ఈ ల్యాండ్ పని అయిపోతే సరదాగా 10 రోజులు ఊరు రావాలనుందిరా. పాత రోజులు ఒక్కసారి గుర్తు చేసుకుందామని. రేయ్, 10 రోజులు కాబట్టి 20 రోజులు ఉండరా. ఈ ఇల్లే నీదిరా, ఎవడు కాదన్నట్టు చెప్పు. ఇంతకు ఎప్పుడు వస్తున్నావు మరి? త్వరలోనే పిల్లల్ని కూడా తీసుకుని వస్తానురా. సరేరా, నీ ఇష్టం వచ్చినప్పుడు రా. సరేనా? ఉంటాను. అలాగేరా. బాయ్ రా. బాయ్. ఎప్పుడొస్తానన్నారండి? ల్యాండ్ లిటిగేషన్ ఉంది కదా, అది అయ్యాక పిల్లల్ని తీసుకుని వస్తా అని చెప్పాడు. వాడు వచ్చాక అందరం కలిసి ఈ చుట్టుపక్కల ఏమేమి ఉన్నాయో అన్నీ తిరిగేసి రావాలి. సరేనా? వెళ్ళి టీ పెట్టు. సరే. ఎందుకు ఇంత లేట్? ట్రాఫిక్ నడుచుకుంటూ వచ్చేసరికి లేట్ అయిపోయింది. చూసాను నేను. నడుచుకుంటూ వచ్చావో కార్ దిగి వచ్చావో. ఓ, దొరికిపోయానా? సరే పదా. నువ్వు చెప్పే అబద్ధాలకి ఛీ, ఏంటి ఇంత చిరాకు గడివి? అలా కాదే. అయినా ఏంటి ఇక మారవా? ఎప్పుడు అబద్ధాలేనా? షో, ఓసారి ఆగు. నాకెందుకో ఆ మేఘనకు నా మీద కన్నుందనిపిస్తుంది. ఆపరా. నాకెందుకో తనకి నీ మీద కాదు, నీకే తన మీద కన్నున్నట్టు డౌట్. చిచ్చి, నా టేస్ట్ అంత బ్యాడా? అంటే నిన్నే నేను బెస్ట్గా చూసుకున్నా అంటే నా టేస్ట్ ఎంత బెస్టో. అయినా ఈ మధ్య నువ్వు నాతో ఫోన్ కాల్ ఎక్కువగా మాట్లాడటం లేదు.
అలా ఏం కాదే. ఇదేంటి ఇప్పుడు రే కాల్ చేస్తుంది? ఈ వీకెండ్ మనం ఎక్కడికైనా బయటికి వెళ్దామా? చాలా రోజులైంది కదా వెళ్ళి. రే హలో రే ఈసారి నువ్వు ప్లేస్ వస్తున్నా. డిసైడ్ చేయి. డోర్ ఓపెన్ ఉంది. రే మావా, ఏడొచ్చాడేంటి? రే నువ్వేంట్రా ఇక్కడ? నువ్వు ఇక్కడ ఉన్నాక నేను ఏడుంటారా? ఆ, అంతేలే. సరే కానీ ఏంటి మరి హైదరాబాద్ వచ్చి 1 year అయింది. ఏంటి మూమెంట్? మందేద్దామా? అది సర్లే కానీ బొక్క రూమ్ చాలా బాగుంది. మంది కాదు కదరా, అందుకే బాగుంది. ఆ? రే ఈడెందుకు వచ్చాడు? నువ్వేంట్రా సడన్ సర్ప్రైజ్? అబ్బా నువ్వేంట్రా ఇంత సడన్ గా? ఏంట్రా ఇలా వచ్చావు? ఇంకేంట్రా విశేషాలు? వీడు ఓవర్ యాక్షన్. ఎవరైనా నా ఫ్రెండ్. హాయ్. రే వీళ్ళిద్దరు కదా పక్క పక్కన కూర్చోవాలి, మీరిద్దరు కూర్చున్నారు ఏంది? మర్చిపోయాను. ఒక్క నిమిషం రా. రే రే రారా. ఏ రాబే. రేయ్ నీ గర్ల్ ఫ్రెండ్ అని చెప్పాను, మేనేజ్ చెయ్యి. నువ్వు కూడా ఫాలో. ఒరే బాబా, తండ్రి రేంజ్ ఏంటి, నా రేంజ్ ఏంట్రా? తెలిసి నా ప్రియ రా నువ్వు. ఆడు పొద్దున్న నన్ను మేఘనాన్ని స్కూటీ మీద చూశాడు. ఒకటే అపార్ట్మెంట్లో ఉంటామని కూడా తెలుసు. ఊర్లో పుకారు లేపి పెంట చేయడానికి ఈ మాత్రం చాలు. అర్థం చేసుకో. పెడితే పెట్టే మంచి పని పెట్టచ్చు కదా, ఇదేంటి ఎలా ఉంది? సరే సర్లే మేఘనా, కొంచెం అడ్జస్ట్ అవ్వ. కొంచెం ప్లీజ్, కొంచెం ప్లీజ్. నాకు ప్లీజ్ ప్లీజ్ లేదు, ప్లీజ్ 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 ఈ ఒక్కసారికి ఓకే. ప్లీజ్. థ్యాంక్ యూ. చూడు బాగా కూడా వస్తుంది కూడా. అందంగా ఉన్నారా ఎవరా? పక్క పక్కన కూర్చుంటే డౌట్ వచ్చింది. బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ Okay. ఇష్యూస్ అంతే. నైస్ పర్ఫ్యూమ్. హాయ్. ఏంటి గోల్డ్ ఇది? ఓకే 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 ఓనా. ఇంకేంటి సంగతులు మరి? ఇది గోల్డ్ నార్మలేరా అంతా. ఓకే గోల్డ్ టైం మ్యాన్. ఎవడొచ్చాడు రా? నార్మల్ ఇంత అందంగా ఉండడానికి ఎవరు కావాలి? షాంపూ ఏమి వాడతారా? ఇంకా నైస్ పర్ఫ్యూమ్. ఇంకా ఇంకేమైనా జాబ్ నిన్న. ఆఫీస్లో చూస్తాం. ఈడప్పుడు కొత్త క్యారెక్టర్. బాగా కూడా నారాడని చెప్పాడు. ఈడవ